నమస్తే. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరంగా వస్తుంది. ఎలా ఉంది పరిపాలన కూటమి ప్రభుత్వం? చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నెన్నో అభివృద్ధి పనులు, రాష్ట్రం అభివృద్ధి దశగా పోవడం, అభివృద్ధి దశలో నడవడం, అభివృద్ధి చెందడం నాకు చాలా ఆనందం ఉంది. దేనికంటే గత ప్రభుత్వం చూసుకుంటే ఏమైంది, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో ఆఖరి బాధలు, ఉద్యోగాలు లేవు. ఇంకా చెప్పలే అసలు రాష్ట్రం నాశనం అయితే ఎంత పోయినా సరే బతకలేని పరిస్థితి. ఆ రాష్ట్రంలో ఉండే జనాలందరూ పక్క రాష్ట్రాలు పోవడం, పక్క రాష్ట్రాలకు వచ్చి బతకడం, పక్క రాష్ట్రాల్లో పనులు చేస్తేనే జీతాలు రావడం. కానీ ఇప్పుడేమైంది, ఏపీలో ఉన్న ప్రజలు ఏపీలోనే ఒక 80% జనాలు అక్కడే ఉండడం, అక్కడే పనులు చేయడం, అక్కడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. పైగా నారా లోకేష్ గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారు చెప్పిందల్లా అతను చేయడం. ముఖ్యంగా అతను రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రయోజనాల మీద అతను మైండ్ పెట్టడం చూసుకుంటే ఎంత బాగుందంటే కరెక్ట్గా ఈ 4 ఏళ్ళలోగా ఖచ్చితంగా మన ఇండియాలోనే ఏపీ స్టేట్ నెంబర్ 1 ప్లేస్ ఖచ్చితంగా బాగుంది. ఓకే, రాజధాని విషయంలో ఎలా ఉంది ప్రోగ్రెస్? రాజధాని విషయంలో నేను చెప్పలేక కొత్త మార్పులు వస్తాయి, కడతారు ఖచ్చితంగా రాజధాని కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. కానీ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నాం లేట్ అయింది బాగా. ఈ 2025 సంవత్సరంతో లాస్ట్ అయింది రాజధాని. అక్కడ కట్టలు తప్పదు, ఎందుకంటే ఈ ఏరియాకు లాస్ట్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికీ అది అందు రాజధాని పార్క్ అంటే సంబంధించి రకరకాలుగా ఐటీ పార్క్ అని అంటే రాజధాని డెవలప్మెంట్ చేద్దామని, ఐటీ డెవలప్మెంట్ చేద్దామని, ఉద్యోగాలు రావాలని, రాష్ట్రాన్ని అంటే దేశంలో రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేద్దామని ఆ దిశగా పోవడం. కాబట్టి అంతా బాగానే ఉంది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయడం, ఆయన డిప్యూటీ సీఎంగా చేసి దేనికోసం, ప్రజల కోసం చేస్తున్నాడు. అతను ప్రజలు బాగుపడమని, దేశంలో పేదరికం లేకుండా చేయాలని తపనతో చేస్తున్నారు. కాబట్టి చూద్దాం, ఇంకా 4 ఏళ్ళు ఉంది, టైం ఉంది. ఈ 4 ఏళ్ళలో కానీ ఇంకా మారకపోతే ఏమో చెప్పలేం కదా. చేస్తా అంటారు, ఒకళ్ళు చేయకపోతే మాత్రం జనాలు అందరూ చూస్తారు, జనాలకు అర్థం అవుతుంది క్లారిటీగా. గత ప్రభుత్వం ఓడిపోవడం కారణాలు ఒకటి ఏంది, డెవలప్మెంట్ లేదు, అంతే కదా. జనాలు ఓట్లు వేయలే, దేనికి ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీలు, అంటే ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు. కానీ ప్రజలు ఓటేసుకోవడం మాత్రం అవట్లేదు. కాబట్టి ఏంటంటే ఇది జనాలు చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. జనాలు ఓట్లు వేయకపోవడానికి కారణం కూడా అదే. దేనికి వీళ్ళు చేయరు, కొత్త ప్రభుత్వం వచ్చి చేస్తుందేమో. కాబట్టి ఛాన్స్ మళ్ళీ ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో భాగం అన్నమాట. చూద్దాం, ఇంకా 4 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 గంటలు ప్రజల కోసం అక్కడ పోవడం, ఇక్కడ పోవడం, ఏదో చేయడం, ఓట్లు వేయడం, గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కట్టడం జరుగుతుందంట. కానీ ఏంటంటే ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ అవుదామంటే రాష్ట్రంలో ఎంతసేపు బడ్జెట్ లేదు, డబ్బులే ఉన్నారు. కానీ ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు గవర్నమెంట్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆయన సీఎంగా ఉన్న టైంలో పక్క దేశాలు పోవడం, కంపెనీలు తేవడం, ఫ్యాక్టరీలు తేవడం, కట్టడం, డెవలప్మెంట్ చేయడం అయింది. చూద్దాం, ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఒకవేళ ఈ 4 ఏళ్ళలో కానీ కట్టకపోయినా ఏం చేయకపోయినా అంతే సంగతి ఉంది. నాకు చెప్పి కానీ వాళ్ళు చేయరనిపిస్తుంది, చేస్తారు ఖచ్చితంగా. దేనికంటే చూశారు పంటల బదులు. అదేవిధంగా ఇంకోటి, ప్రజలకి డెవలప్మెంట్ అయ్యారు, జనాలు డెవలప్మెంట్ అయ్యారు. చూసుకొని కావాలండి, ఇది వరకు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది జ్ఞానం. మనం ఎవడికి ఓటేయాలి, ఓటేస్తే మనకు లాభమే అది. అంతేగాని మన ఫ్యామిలీలో ఎవడో వచ్చి ఓడికి ఏంటి ఎయిర్ ఇక్కడ ఈరోజు ఎవడు చెప్పాల్సిన పనిలే. ఎవడికి ఓటేయాలో ఓడికి అర్థం అవుతుంది, ఓడికి ఉంది జ్ఞానం. కాబట్టి ఎవడో వచ్చి చెప్తే ఎవడెవడికి ఓటేసి ఎవడెవడికో చేసి జరుగుతుడు కాదు. నువ్వు చూడు, ఈ 4 ఏళ్ళు ఉన్నాయి. ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత చూడండి, మార్పులు చూడండి, ఎన్ని మార్పులు వస్తాయంటే ఈసారి ఎలక్షన్లో ఖచ్చితంగా జనాలందరం మేము మారుతాం. మాకు అర్థమవుతుంది ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి, మేము గవర్నమెంట్ని ఎవరిని పెట్టుకోవాలనేది మాకు అర్థమవుతుంది. ఓకే, ఖచ్చితంగా ఈ టీడీపీ గవర్నమెంట్ మంచి చేస్తుంది, మంచి చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.